హాయ్ అండి. ఐయామ్ కళారామ్ కుమార్. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. వీడియోస్ అన్నీ డిలే అయిపోతున్నాయి. ఎందుకంటే వీడియోస్ పెట్టి 1 మంత్ అయిపోయింది. పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇంకా నాకు కూడా హెల్త్ అటు ఇటు ఉండడం వల్ల వీడియోస్ పెట్టడానికి అంతగా అవ్వట్లేదు. ఇంకా ఎలాగోలా ధైర్యం చేసేసి నేనే ఎడిటింగ్ చేసేసి ఉన్న వీడియోస్‌లోంచి బెస్ట్ వీడియో సెలెక్ట్ చేసేసి పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఈ వీడియోస్ నాకు ఉన్నా కూడా పిల్లలు ఎడిటింగ్ చేస్తారు ఎప్పుడూను. నేను ఈ మధ్యన కొంచెం వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను కదా ఎడిటింగు. సరిగ్గా లేకపోతే ఏమనుకోవద్దు. ఇంకోటేంటంటే ఇక్కడ నేను మార్నింగ్ పిల్లలకి స్కూల్ ఉందనమాట ఈరోజు. స్కూల్ ఉంటే ఫ్రైడే పిల్లలు చెప్పారనమాట. "రేపైనా వీడియో పెట్టు మమ్మీ. లేదంటే ఇప్పుడే నీకసలు వ్యూస్ లేదు. ఇంకా సబ్స్క్రైబర్స్ కూడా అసలేం లేదు. నువ్వు రోజు వీడియోస్ పెడుతూ ఉంటే ఎవరికైనా తెలుస్తుంటావు" అని చెప్పేసి అన్నారనమాట. సర్లే నువ్వు రోజు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా అడుగు. మాకెంత ఎగ్జామ్స్ ఉన్నా కూడా ఏమన్నా హెల్ప్ ఉంటే చేస్తాము అని చెప్పేసి పిల్లలు అన్నారనమాట. ఎందుకంటే ఎప్పుడు ఎడిటింగ్ చేసి పెట్టేది వాళ్ళే. ఈ మధ్యన వాళ్ళ దగ్గర కొద్దిగా ఎడిటింగ్ అది నేర్చుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ అది వస్తే అడుగు అని చెప్పేసి అన్నారు. ఇక్కడ ఏంటంటే ఇల్లు ఊడుస్తున్నాను. మార్నింగ్ వాళ్ళకి స్కూల్ ఉందనమాట సాటర్డే రోజు. ఇంకేంటంటే వాళ్ళు కొంచెం ఎప్పుడు వెళ్ళే 8:30 కాకుండా ఇప్పుడు 9 దాటిన తర్వాత వెళ్ళొచ్చు. ఎందుకంటే ఈరోజు కొంచెం సాటర్డే కదా! సాటర్డే కొంచెం లేట్‌గా వెళ్తారు స్కూల్‌కి. ఇంకేంటంటే ఇక్కడ ఆ క్యారమ్ బోర్డ్ అలాగా డోర్‌కి ఎందుకు అడ్డు పెట్టానంటే ఇక్కడ మాకు ఎలకల బాధ చాలా ఎక్కువండి. ఇదివరకు ఒకసారి వీడియోలో చెప్పినట్టున్నాను. ఎలకలు బాగా ఎక్కువుంటాయి ఇక్కడ. డోర్ కింద నుంచి ఎలకలు వచ్చేస్తున్నాయన్నమాట. డోర్ కింద బాగా ఖాళీ ఎక్కువ. హౌస్ ఓనర్‌కి చెప్పినా కూడా ఉపయోగం ఏం లేదు. అందుకని చెప్పేసి నైట్ అలా క్యారమ్ బోర్డ్ అడ్డు పెట్టేసి మార్నింగ్ అది తీస్తూ ఉంటాను. ఎందుకంటే ఇదివరకు ఒకసారి ఎలకలు బాగా వచ్చేసి వాషింగ్ మెషిన్ అయ్యి వైర్లు అయ్యి కొరికేసి 2 టైమ్స్ అయ్యి రిపేర్ అయిపోయిందనమాట. ఇంకోటి ఏంటంటే ఇంకా కిచెన్లో అన్నీ పాడు చేసేసి ఇంకా బెడ్రూమ్లో బట్టలు కొట్టేసి ఇంకా చాలా చండాలంగా చేసేస్తున్నాయి ఎలకలు. మందు పెడదామంటే అవి మందు తిని ఎక్కడ దొర్లాడతాయో తెలియదు కదా! అదొక బాధ. బోన్ ఒకటి పెట్టాము. ఇంకా ఎలకలతో బాధలు పడలేక ఇంకా అలాగా అడ్డు పెట్టుకోవడం జరుగుతుంది ఖాళీ ఉన్న ప్లేసుల్లో. ఇంకేంటి ఫ్రెండ్స్, అందరూ మార్నింగ్ టిఫిన్స్ అయ్యి చేశారా? మీరు ఏమేమి టిఫిన్స్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేబీ అందరూ కొత్తగా చూసేవాళ్ళే అయి ఉంటారు. ఎందుకంటే నాకు అంత సబ్స్క్రైబర్స్ ఎవరు లేరు. చూసేవాళ్ళు డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నారు. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ నాకు ఒక బూస్ట్ అప్ కింద ఉంటుంది. ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ ఏంటంటే పిల్లలు ఎలాగో లేట్గా వెళ్తానన్నారు కదా అని చెప్పేసి నేను ఫేస్ వాష్ చేసుకొచ్చేసి ఇల్లు ఊడ్చేసి ఇంకా రైస్ కడిగి పెట్టేశాను. ఆ తర్వాత ఏమో బట్టలు ఉన్నాయి. బట్టలు వేసేద్దాం కదా అని చెప్పేసి బట్టలు వేస్తున్నాను అనమాట. ఒక చేతితో ఫోన్ పట్టుకొని ఇంకో చేతితో వర్క్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నా దగ్గర ట్రైపోడ్ కూడా లేదు. పిల్లల్ని వీడియో తీయమంటే ఒకళ్ళేమో వాష్రూమ్లో ఉన్నారు, రెడీ అవుతున్నారనమాట. ఇంకోళ్ళు రెడీ అవుతున్నారు. వాళ్ళకి స్కూల్ ఉంటే మాత్రం నాకు హెల్ప్ చేసేది తక్కువే. వీడియో తీయడానికి అది రారు, నేనే తీసుకోవాలి. చెప్తారనమాట, నువ్వే తీసుకుంటే నీకు అలవాటు అవుతుంది, ఒకళ్ళ మీద ఆధారపడితే ఇంకా నీకు ఎప్పటికీ రాదు అని చెప్తూ ఉంటారనమాట. ఏ రకమైన ఎంకరేజ్మెంట్ అంతా కూడా మా మా పిల్లలిద్దరూ మా హస్బెండే నాకు. ఇంకా నేనే కొంచెం లేజీనెస్ ఎక్కువ అనమాట నాకే. చేద్దాంలే, అదే వస్తుందిలే, నేర్చుకుందాంలే అనుకుంటాను. కానీ అన్నీ నాకు మా హస్బెండ్ మా పిల్లలే. ఇంకేంటి ఫ్రెండ్స్, నాకైతే ఇక్కడ చాలా కొంచెం నీరసం వచ్చేసిందనమాట. ఇంకా టైం ఉంది. పిల్లలిద్దరూ స్నానం చేసి వచ్చేసారు. ఇంకా నేను కూడా కాసేపు నీళ్లు పోసుకొని వచ్చేసి ఇంకా ఎలాగో 9 దాటాక వాళ్ళు వెళ్తారు కదా. ఎప్పుడైతే 8:15 కల్లా బయలుదేరిపోతారు. అందుకని నేను కూడా కాసేపు నీళ్లు పోసుకొని వచ్చేసి కాస్త కాఫీ కలుపుకుంటున్నాను. వాళ్ళిద్దరికీ కొంచెం నూడిల్స్ అయితే చేసి ఇచ్చాను. రైస్ అయిపోయింది. ఇంకేదైనా కర్రీ చేయాలి. మార్నింగ్ అయితే నాకు బాగా నీరసం వచ్చేస్తుంది. లేచిన వెంటనే కాఫీనో టీనో కలుపుకుంటాను. టీ తాగడం ఎక్కువ అలవాటు.
కాకపోతే ఈరోజైతే కాఫీ తాగాలనిపించింది. కాఫీ ఎక్కువ తాగను. ఎందుకంటే నాకు మైగ్రేన్ ఉంది కదా, కాఫీ తాగితే ఇంకా నాకు తలనొప్పి పెరిగిపోద్ది. టీయే ఎక్కువ తాగుతాను. పిల్లలు స్కూల్ ఉంటే మాత్రం ఫస్ట్ టీలు కాఫీలు తాగడానికైతే టైం సరిపోదు. వాళ్ళ పనులు చేయడానికి అవుతుంది. ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోవడాలు, ఇంకా ఇంట్లో ఊడ్చుకోవడాలు, ఇంకా రెగ్యులర్గా చేసే హౌస్లో వర్క్ అంతా ఉంటుంది కదా, అవన్నీ చేసుకొని ఆ టైం ఉంటే కనుక స్నానం చేసేసి ఇంకా వంట మొదలు పెడతానమాట. ఎలాగో పిల్లలు స్కూల్ ఉంటే నేను 5:30కి అలా లేస్తాను. టైం సరిపోద్ది నాకు మార్నింగ్ స్నానం చేసి వంట చేయడానికి. ఇంకా పిల్లలు ఇంకా తొందరగా వెళ్ళాలనుకుంటే మాత్రం 7కి 7:30కి వెళ్ళాలనుకుంటే మాత్రం స్నానం చేయకుండానే వంట చేయాల్సి వస్తుంది. ఈరోజైతే సాటర్డే కాబట్టి 9 దాటాకే వెళ్ళాలంటున్నారు కాబట్టి నేను ఇంకా కొంచెం సావకాశంగా తీరిగ్గా నేను చేస్తున్నాను. బట్టలన్నీ మిషన్కి వేసి స్నానం చేసి వంట చేస్తున్నాను అనమాట. ఇంకా ఆల్రెడీ రైస్ అయిపోయాయి. ఇంకా వెంటనే ఇంకొక కర్రీ ఒకటి చేసేస్తే అయిపోతాయి. బాక్స్లోకి ఒక కర్రీ చేసి మధ్యాహ్నానికి ఇంకొక కర్రీ చేసుకోవాలి. కాఫీ కలిపేశాను. ఇంకేంటంటే ఇక్కడ పప్పు చేస్తున్నాను. పప్పు కన్నా ముందు నేను ఆలూ ఫ్రై చేశానన్నమాట బాక్స్లోకి, పిల్లల బాక్స్లోకి. అది ఆ క్లిప్ అటు ఇటు అయినట్టుంది. దీని తర్వాత వస్తుంది ఆలూ ఫ్రై చేసిన క్లిప్. నేను కొత్తగా ఎడిటింగ్ చేస్తున్నాను కదా, ఉల్టా పుల్టా చేసేస్తున్నాను క్లిప్స్ అన్నీ కూడాను. ఇంకేంటి ఫ్రెండ్స్, మీరున్న దగ్గరలో అక్కడ వెదర్ ఎలా ఉంది? ఇక్కడైతే చలి మొన్నటి వరకు భయంకరంగా చంపేసింది. ఇప్పుడైతే కొంచెం తగ్గింది, చలి తగ్గింది. మళ్ళీ ఉడుకు ఎక్కువైపోతుంది మళ్ళీ. అక్కడ ఎలా ఉందో తెలియదు ఆంధ్రాలో. ఇక్కడైతే మళ్ళీ ఉక్కపోత స్టార్ట్ అయిపోయింది. మనిషి నేచరే అనుకుంటా. వేడి తట్టుకోలేం, చలి తట్టుకోలేం, అటు వర్షాలు కూడా తట్టుకోలేం. ఎలాగైనా ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువే పడ్డాయి. మళ్ళీ వర్షం అని మాట ఎత్తితే మళ్ళీ వర్షాలు వచ్చేస్తాయేమో. ఇక్కడ ఏంటంటే నేను పప్పు వేపుతున్నాను అనమాట. కందిపప్పు ఫస్ట్ వేపేసి ఆ తర్వాత నీళ్ళు పోసి ఎగరబెట్టేసి ఆ తర్వాత తాలింపు వేస్తాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అవన్నీ వేసేసి మాకు వేపుకొని పప్పు వండుకునే అలవాటు అనమాట. మీరు వెళ్తే ఎలా చేసుకుంటారో చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఏ కర్రీ చేసినా నేను రెగ్యులర్గా పప్పు ఉండేలా చూస్తాను. ఎందుకంటే పప్పు మంచిది కదా, ఏ రకంగా చూసినా. పెద్దవాళ్ళకైనా చిన్నపిల్లలకైనా పప్పు ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ ఉంటాయి కదా, తినమని చెప్తున్నారు కదా. అందుకని నేను పప్పు డైలీ ఉండేలా చూస్తాను. ఆకుకూర పప్పు అయినా, ఒట్టి పప్పు అయినా సరే, ఏదైనా కాయగూరలతో కలిపి అయినా సరే నేను పప్పు చేస్తానన్నమాట, పిల్లలకి మంచిదని. ఇక్కడ తాలింపు కూడా పెట్టేశాను నేను. ఇక్కడ వెల్లుల్లిపాయ కొంచెం మాడిపోయింది అనుకోకండి, ఎందుకంటే మేము వెల్లుల్లిపాయ ఇలాగే బాగా డ్రైగా ఫ్రై చేసేస్తాను. ఎందుకంటే అలానే తినటం అలవాటు. దాన్ని ఇంకా పప్పులోంచి తీసి పడేయకూడదు, నవిలేయాలన్నమాట. అలా ఫ్రై చేసుకుని తింటాం. వెల్లుల్లి అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇంకేంటంటే పప్పు కన్నా ముందు నేను ఆలూ ఫ్రై చేశానని చెప్పాను కదా, అదే ఆలూ ఫ్రై చేసిన తర్వాత, ఆలూ అంటే మా పిల్లలకి చాలా ఇష్టము. డైలీ ఎక్కువ బాక్స్లో నేను ఆలూనే పెడతాను వాళ్ళకి. ఆలూ ఎలా చేసినా తింటారు వాళ్ళు, కర్రీ చేసినా తింటారు, ఉడకబెట్టి మసాలా కలిపి కర్రీ చేసినా తింటారు, లేకపోతే ఉడకబెట్టేసి నిమ్మకాయ పిండి తాలింపులు పచ్చడిలాగా చేసినా తింటారు. ఎలా అయినా ఆలూ అంటే వాళ్ళకి మాత్రం ఫేవరెట్ అనమాట. బాక్స్లో ఎక్కువ ఆలూనే నేను చేసి పెడుతూ ఉంటాను. ఈజీగా అయిపోయినట్టు కూడా ఉంటుంది నాకు. ఇక్కడ రైస్ కూడా అయిపోయింది. వాళ్ళు ఆల్రెడీ కొంచెం పాలు తాగేసి నూడిల్స్ కూడా తినేశారు. బాక్స్లో పెట్టేశాను ఇంకా నేను ఆలూ కర్రీ ఇంకా రైస్ కలిపేసి బాక్స్లో పెట్టేశాను అనమాట. స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళు. ఇది మొన్న మేము ఇంటికి వెళ్ళినప్పుడు తీసిన క్లిప్ ఒకటి యాడ్ చేశాను. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో వీడియో ఎండ్ చేసేస్తున్నారు. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.